హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి భయంకరమైన సీరియల్ కిల్లర్కి కంప్యూటర్ సరిగ్గా వాడటం వచ్చుంటే అసలు దొరికేవాడే కాదు అని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక్కసారి ఆలోచించండి. అతను కిల్లర్ మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడు, ఆ ఊళ్ళో అందరికీ తెలిసిన మంచి పేరున్న డాక్టర్. అయితే ఈ కథ తన క్లినిక్ని పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి కాకుండా వాళ్ళ ప్రాణాలు తీయటానికి వాడిన సీరియల్ కిల్లర్ హెరాల్డ్ షిప్మన్ అనే ఒక డాక్టర్ది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. డాక్టర్ హెరాల్డ్ షిప్మన్ ఇంగ్లాండ్లో మాంచెస్టర్ సిటీ దగ్గర ఉన్న హైడీ అనే ఒక చిన్న టౌన్లో తన క్లినిక్ నడిపేవాడు. ఆ టౌన్లో 30,000 మంది జనాభా వరకు నివసిస్తున్నారు. అందులో 3,000 మంది డాక్టర్ హెరాల్డ్ షిప్మన్ పేషెంట్స్ ఉన్నారు. ఈ డాక్టర్ టార్గెట్ చేసే వాళ్ళందరూ వయసు మీద పడి చావుకు దగ్గరగా ఉన్న ఒంటరి ముసలివాళ్ళు. డాక్టర్ వీళ్ళకి వీలైనంత సమయం కేటాయించేవాడు. వాళ్లతో బాగా కలిసిపోయి ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళ బాధలన్నీ వినేవాడు. ఆ పేషెంట్లు ఈ డాక్టర్ షిప్మన్ని ఎంత నమ్మారు అంటే అతనికి తమ ఇంటి తాళాలు కూడా ఇచ్చేసేవారు. ఈ డాక్టర్ హైడీ టౌన్లో ఎంత పాపులర్ అయ్యాడంటే తన మాటలతోనే తమ ఆరోగ్యం కుదుట పడుతుంది అని అనుకునేవారు డాక్టర్ షిప్మన్ పేషెంట్స్. వాళ్ళకి తెలియని అసలు నిజం ఏంటి అంటే ఆ డాక్టర్ వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకునేవాడు. వాళ్ళ బంధువుల గురించి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళు ఏ సమయంలో ఒంటరిగా ఉంటారు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారు, ఇలా అన్ని డీటెయిల్స్ కనుక్కునేవాడు. అన్నీ తెలుసుకుని తనకి ఏ రకమైన ప్రమాదం ఉండని సమయం చూసుకొని వాళ్ళకి మెడిసిన్ ఓవర్ డోస్ ఇచ్చి చంపేసేవాడు. వీళ్ళందరూ 80 ఏళ్ల వయసు పైన ఉన్నవాళ్ళు అవ్వటం వల్ల ఎవరికీ అనుమానం కూడా వచ్చేది కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినా దొరకటం అటుంచండి, అసలు ఈ డాక్టర్ మీద ఎవరికీ అనుమానం కూడా కలగలేదు. ఎప్పటిదాకా అంటే తనకు తానుగా ఒక చిన్న తప్పు చేసే వరకు. ఈ డాక్టర్ మీద అనుమానం మార్చి 1998లో డాక్టర్ లిండా రెనాల్డ్స్ అనే ఆవిడికి వచ్చింది. ఈ డాక్టర్ షిప్మన్ క్లినిక్కి ఆపోజిట్లో ఉన్న బ్రూక్ సర్జరీలో జాబ్ చేసేది. షిప్మన్ పేషెంట్లు ఎక్కువగా చనిపోవడంతో అనుమానం మొదలైంది డాక్టర్ లిండాకి. ఆవిడ చెప్పిన దాని ప్రకారం చిన్న క్లినిక్ నడిపే షిప్మన్ పేషెంట్లలో కేవలం 3 నెలల వ్యవధిలోనే 16 మంది చనిపోయారు. ఈ 3 నెలల వ్యవధిలో బ్రూక్ సర్జరీ హాస్పిటల్కి 3 పేషెంట్లు వచ్చారు, కానీ కేవలం 14 మంది మాత్రమే చనిపోయారు. ఈ అనుమానం బలపడటానికి కారణం ఏంటంటే చనిపోయిన ఆ 16 మంది పోడ్చకుండా కాల్చేశారంట. మామూలుగా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పోడ్చాలి కానీ కాల్చడం ఏంటి అని డౌట్ వచ్చింది ఆవిడికి. దాంతో ఒక రిపోర్ట్ తయారు చేసి మాంచెస్టర్ కారోనర్కి రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ షిప్మన్ మీద ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసేశారు. డాక్టర్ షిప్మన్ పేషెంట్లు చనిపోయినప్పుడు వాళ్ళ ఫామ్స్ అన్నీ తనే ఫిల్ చేసేవాడు. ఈ ఫామ్ ఏంటి అంటే ఆ చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు, దాని కారణాలు ఏంటి అని రాసి ఆ డాక్టర్ సంతకం పెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ ఫామ్ వేరే డాక్టర్లు ఫిల్ చేసి సంతకం పెట్టాలి. దానికి షిప్మన్ ఏం చేసేవాడంటే తనకు తెలిసిన డాక్టర్లు, తనపై అనుమానం లేని డాక్టర్లతో సంతకాలు పెట్టించేవాడు. ఈ రకంగా తన పేషెంట్ల డెత్ సర్టిఫికెట్లలో కాజ్ ఆఫ్ డెత్ తప్పుడు ఇన్ఫర్మేషన్ రాసి క్రమేషన్కి పంపేసేవాడు. దాంతో ఎవరికి అనుమానం వచ్చేది కాదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్లోనూ దొరికేవాడు కాదు. తనపై ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా 3 ప్రాణాలు తీశాడు డాక్టర్ షిప్మన్. కానీ తను దొరికే సమయం దగ్గర పడిందని తెలియలేదు. డాక్టర్ షిప్మన్ చివరిగా చంపిన వ్యక్తి హైడీ టౌన్ మేయర్ 81 సంవత్సరాల క్యాథలిన్ గ్రుండీ. ఈవిడ 24 జూన్ 1998లో తన ఇంట్లోనే చనిపోయింది. క్యాథలిన్ డెత్ సర్టిఫికేట్ కూడా డాక్టర్ షిప్మనే రాశాడు. దానిలో డెత్ ఆఫ్ కాజ్ ఓల్డ్ ఏజ్ అని రాశాడు. మేయర్ క్యాథలిన్కి ఒక కూతురు ఉంది. ఆవిడ పేరు వుడ్రూఫ్. ఈవిడ ఒక లాయర్ కూడా. ఈవిడికి అనుమానం ఎప్పుడు వచ్చిందంటే మేయర్ క్యాథలిన్ తన వీలునామాలో తన ఇల్లు డాక్టర్ షిప్మన్కి రాసిందంట. డాక్టర్ షిప్మన్ తన ఫ్యామిలీకి బాగా క్లోజ్గా ఉండేవాడు కదా, ఆవిడ బాగా చూసుకునేవాడు, అందుకనే ఆ ఇల్లు తన పేరు మీద రాసి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ అనుమానానికి అసలు కారణం ఏంటంటే ఆవిడ చనిపోయిన సమయంలో తనకి 2 ఇళ్ళు ఉన్నాయి, మరొక ఇల్లు రెంట్కి ఇచ్చారంట. కనుక ఈ ఆస్తి పంపకాల డాక్యుమెంట్స్ రాసిన వాళ్ళకి ఆ 2వ ఇంటి గురించి తెలియక ఆ ఒక్క ఇల్లే రాశారు అనే అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది వుడ్రూఫ్. దానితో డాక్టర్ షిప్మన్ పై ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదలుపెట్టారు. పాతిపెట్టిన క్యాథలిన్ గ్రుండీ శవాన్ని వెలికితీసి అటాప్సీకి పంపించారు. అప్పుడు తెలిసింది డయామార్ఫిన్ అంటే హెరోయిన్ డోసెస్ ఎక్కువగా ఉన్నాయి అని కనిపెట్టారు. పోలీసులు డాక్టర్ షిప్మన్ని అడగ్గా క్యాథలిన్ గ్రుండీ హెరోయిన్కి ఎడిక్టెడ్ అని, ఈ విషయాన్ని ఆవిడ చనిపోకముందే తన కంప్యూటర్లో ఎంటర్ చేశాను అని చెప్పాడు. షిప్మన్ అప్పటికే కంప్యూటరైజ్ మెడికల్ జర్నల్స్లో ఎంట్రీ చేయటం మొదలుపెట్టాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ ఎంట్రీలో డేట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర క్యాథలిన్ చనిపోయిన డేట్కి ముందు డేట్ రాశాడు, కానీ ఆ కంప్యూటర్లో లాస్ట్ ఎడిట్ డేట్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అని తెలియలేదు.
పోలీసులు ఆ కంప్యూటర్లో డేటా ఆఫ్ ఎంట్రీ చూసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే డాక్టర్ షిప్మెన్ ఈ ఎంట్రీ మేయర్ క్యాథలిన్ చనిపోయిన తర్వాత ఎంటర్ చేశాడు అని. షిప్మెన్ని అరెస్ట్ చేయడానికి ఈ ఒక్క ఎంట్రీ సరిపోలేదు. పోలీసులకు ఒక టైప్ రైటర్ కూడా దొరికింది. ఈ టైప్ రైటర్తోనే అబద్ధపు రిపోర్ట్స్ టైప్ చేసేవాడు. ఈ టైప్ రైటర్లో కొన్ని క్యారెక్టర్స్ చెడిపోవటం వల్ల, తను తయారు చేసిన రిపోర్ట్స్లో సేమ్ క్యారెక్టర్స్ పడకపోవటం వల్ల అవి తయారు చేసింది డాక్టర్ షిప్మెన్ అని తెలుసుకున్నారు. 7 సెప్టెంబర్ 1998లో డాక్టర్ షిప్మెన్ని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు. ఈ వార్త విన్న హైదీ టౌన్ ప్రజలు తమ కోల్పోయిన వాళ్ళ మరణం మీద అనుమానం ఉన్న వాళ్ళు చాలామంది ముందుకు వచ్చారు. దాంతో పోలీసులు మరో 15 మంది బాడీలను వెలికి తీసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ అన్ని కేసులలో ఒక ప్యాటర్న్ చూశారు. అది ఏంటంటే వాళ్ళందరికీ డయామార్ఫిన్ డోస్ ఎక్కువగా ఇవ్వటం, వాళ్ళ డెత్ సర్టిఫికెట్లను తనే ఫిల్ చేయటం, ఆ ఫామ్లలో డెత్ ఆఫ్ కాజ్, ఓల్డేజ్ అని రాయటం. క్రిమేషన్ సలహా కూడా డాక్టర్ షిప్మెనే ఇచ్చేవాడు, ఎందుకంటే సాక్ష్యాలన్నీ ఆ శవంతోనే కాలిపోతాయని. ఇన్వెస్టిగేషన్లో డాక్టర్ షిప్మెన్ పేషెంట్స్ అందరి వివరాలు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికేట్, మెడికల్ రికార్డ్స్, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంటరగేట్ చేశారు. వారి సహాయంతో ఇంకొన్ని శవాలను వెలికి తీసి ఫోరెన్సిక్ పోస్ట్మార్టం కూడా చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా డీటెయిల్గా చేశారు. దానిలో తేలింది ఏంటంటే 1975 నుండి 1998 మధ్యలో మొత్తం 218 మందిని చంపేశాడు డాక్టర్ షిప్మెన్. ఇది కన్ఫర్మ్ నెంబర్. ఇవే కాకుండా సాక్ష్యాలు లేక ఆధారాలు దొరక్క చాలా కేసెస్ కన్ఫర్మ్ చేయలేదు. ఒక అంచనా ప్రకారం ఈ నెంబర్ 260 వరకు ఉండొచ్చు అంటున్నారు. కోర్టులో షిప్మెన్కి 15 హత్యలకు గాను 15 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. అంటే తను బ్రతుకున్నంత కాలం జైల్లోనే ఉండాలి. కానీ 2004లో ఒక బెడ్షీట్ని చుట్టుకొని జైల్లోని తన సెల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత తన సెల్లో తనతో పాటు ఉన్న ఖైదీ ఏం చెప్పాడంటే ఈ డాక్టర్ షిప్మెన్ 218, 260 కాదు, మొత్తం 508 మందిని చంపి ఉంటాను అని తనతో చెప్పాడు అని ఆ ఖైదీ పోలీసులకు చెప్పాడు. కానీ డాక్టర్ షిప్మెన్ ఈ హత్యలు ఎందుకు చేశాడు అనే దానికి కారణం మాత్రం ఇంతవరకు తెలియలేదు. కొంతమంది ఇతను సైకో అని, మరికొంతమంది డబ్బులు ఆస్తి కోసం చంపాడు అని, ఇంకొంతమంది షిప్మెన్ తన తల్లి మరణం వల్ల ఇలా చేశాడు అని అన్నారు. షిప్మెన్ తల్లి క్యాన్సర్ బారిన పడటం వల్ల తనకి పెయిన్ కిల్లర్స్ రూపంలో మార్ఫిన్ ఇచ్చేవారు. దీన్ని బట్టి ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే డాక్టర్ షిప్మెన్ కూడా తన పేషెంట్లకు మార్ఫిన్ ఇస్తూ చనిపోయే వాళ్లలో తన తల్లిని చూసుకునేవాడు అని. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.